పోతే నేను దీపికను మాట్లాడుతున్నాను. టైం అయిందంట, నువ్వు బయలుదేరావా? హలో, నేను మహేష్ మాట్లాడుతున్నాను. సారీ, ఎప్పట్లాగే నేను అడ్డొచ్చాను. 1 సెకండ్. హాయ్ దీపిక, ఐఎమ్ ఆన్ ద వే. ఓకే సార్, ఆన్ ద వే అని చెప్పి వేరే వేలో వెళ్తున్నారు. ఎప్పుడు నీ వేళ వెళ్ళకూడదు, అప్పుడప్పుడు నా వేళ కూడా వెళ్ళాలి. సారీ తమ్ముడు. కళ్ళు కనబడలేదా? హాయ్ బెస్ట్ మ్యాన్. సార్, ఏం సార్ ఇది? ఏంటి కన్ఫ్యూషన్? నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావుగా, అదే నాకు కన్ఫ్యూషన్. క్లియర్గా ఉన్నావుగా, ఇంకా కన్ఫ్యూషన్. నాకు ఈ మధ్య ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అని ఎప్పుడో చదివింది నిన్ను దీపికని చూస్తున్నప్పుడు నాకు పదే పదే గుర్తుకొస్తోంది. నేను కొంచెం పెద్ద పిల్లడినే, ఈ చిన్న పిల్లల ఆటలు నాకు అర్థం కావట్లేదు. అందుకే నా పోలీస్ బ్రెయిన్ ని యూజ్ చేస్తున్నాను. నా పోలీస్ బ్రెయిన్ చెప్తోంది నమ్మొద్దని. నా ఐపీఎస్ కళ్ళలో ఓ ఎక్స్రే ఉంది, అదే పదే పదే మీ ఇద్దరి గొడవల్ని ఫోటో తీసి కడిగి చూస్తోంది. కానీ మీ గొడవే కనపట్టలేదే. ఒకరినొకరు మోసం చేసుకోవడం తెలుస్తోంది, అందువల్ల నేను మోసపోకూడదు కదా. ఇలా చూడు, దీపిక అనే అమ్మాయి కాదు, వెల్త్. 800 కోట్ల రూపాయల వర్త్. షీఈస్ మై మల్టీ క్రోర్ బిజినెస్. లవ్ అనేది లాస్ట్ సెకండ్ లో కూడా సక్సెస్ అవ్వచ్చు, కానీ ఆ సక్సెస్ నా బిజినెస్ ని నాశనం చేయకూడదు కదా. మోటో, వాడు తండ్రి, వీడు కొడుకు. వీళ్ళిద్దరిని నీ ఆటలో చేర్చుకో. ఇదిగో నా లక్కీ ఎన్కౌంటర్ పిస్టల్. వీళ్ళిద్దరిలో ఎవరైనా అర్జెంటుగా బయలుదేరితే వెళ్లేవాడిని వదిలే, ఉన్నవాడిని చంపే. మహేష్ని వెళ్ళొస్తాను, ముహూర్తానికి టైం అయింది. బాయ్. సార్, కంగ్రాచులేషన్స్. సారీ మ్యామ్, లేట్ అయింది. ఇతనేనా పెళ్లి కొడుకు? అది పేరు కూడా ఏదో అన్నారే, మల్లికార్జునరావు. మల్లెపూలు రావు. వావ్, యు బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. బాపు బొమ్మలా ఉన్నావు. హాయ్. హాయ్. ఏమండి, ఏసీతో వస్తానని చెప్పిన మహేష్ రాలేదు, వీడు మాత్రం ఒంటరిగా వచ్చాడు. ఇప్పుడు ఏం చేద్దామండి? ఇదేమన్నా టీవీ సీరియలా మన్నా టెలికాస్ట్ చేయడానికి? ఏం జరిగినా ఫేస్ చేయాలి. నేను ఫేస్ చేస్తాను. మహేష్ రాలేదు సార్. వచ్చాడే. ఎక్కడ సార్? నువ్వేగా మహేష్వి. అవును. ఈ పెళ్లి కొడుకుది మీ వయసు అనుకుంటా. ఇది తర్వాత జరుగుతుంది.
సార్ మీరు చాలా యంగ్ గా ఉన్నారు సార్. థ్యాంక్ యూ. పెళ్లి కూతురు తండ్రి అంటే ఎవరు నమ్మరు సార్. వెంగళప్ప ఆయన పెళ్లి కొడుకు. ఆ, పెళ్లి కొడుక అలా అన్నా సరే ఎవరు నమ్మరే. మహేష్ 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 నాకు తెలుసు నువ్వు వీళ్ళని నిరగదీస్తావని, కానీ నా కోసం నువ్వు ఇక్కడ ఉన్నావు. నాకు ఈ మర్యాద చాలు. నేను సంతోషంగా చేస్తాను. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వు నానవన్న ప్రేమతో ఇక్కడ ఉన్నాననుకున్నావా? నా వల్ల ఒక సాటి మనిషి చావకూడదనే ఇక్కడ ఉన్నాను. అర్థమైందా? నా దాన్ని నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. మంచి టైం మొదలైంది. ఆరంభంలో చేద్దామంటారా లేక చివరిలో చేద్దామంటారా? అందరూ వచ్చేసారా? ఒక్క నిమిషం. దీపిక, టీ మహేష్ ఇంకా రాలేదు, వస్తాడంటావా? రాడు. యూర్ రైట్. బాల్య వివాహాలు చట్ట ప్రకారం నేరం అంటే ఎవరు వింటున్నారు? మహేష్ వస్తున్నాడేమో, కొంచెం చూడరా. వెళ్ళు. త్వరగా చూడు మహేష్. దీపిక, ఒక నిమిషం. మహేష్కి ఫోన్ చేశాను. కనీసం ఎప్పుడైనా మాట్లాడావు? నో. Hey!